తాట తీస్తాను. పవన్ కళ్యాణ్ కాదు, వాడిని పుట్టించిన వాడు అయ్యి కూడా నేను కాపాడలేడు. నరుకుతారు ఎక్కడ వాళ్ళు. కొంతమంది టార్గెట్ ఇలా సోషల్ మీడియాలో విపరీతంగా గొంతు చించుకున్నటువంటి మన హీరోల్ని కొద్దిమందిని చూద్దాము. రెగ్యులేటర్ తగ్గించి మీరంతా 4-5 పెట్టాలి ఈసారి. అందరినీ కొన్ని నాకు కూడా అసెంబ్లీలో సీటు కొనలేవా? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా? మొగలు చూడడానికి వెళ్ళలేదు. ఆంధ్రాలో ఉండే అసెంబ్లీకి అసలు ఎందుకు ఇంత బాధపడతా ఉన్నాడు, ఏంది కదా ఇట్లా చెప్పి ఈ పెట్టినప్పుడు ఇంత గొంతు చించుకొని మీరు అరుస్తున్నారు కదా, మరి మీరు ప్రజల కోసం అరుస్తున్నారా లేదంటే బడబాబుల నుంచి మన్నన కోసం అరుస్తున్నారా మాకైతే తెలియట్లేదు. నిజంగా మా పట్ల అంత ప్రేమ ఆపేక్ష, రాష్ట్రం పట్ల అంత అక్కర మీకు కలిగి ఉందనుకోండి, వెళ్ళండి, రోడ్ల మీద కూర్చోండి, మా పక్షాన పోరాడండి. అంతేగాని రోజుకొకటి గంటకొకటి ఆ నాయకుడిని ఈ నాయకుడిని ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినటువంటి మాటలు తిడుతూ మీ అధికారుల నుంచి లేకపోతే మీ పార్టీలో నుంచి మెప్పు పొందాలని తపన పడుతున్నారేమో. దయచేసి ఒక్క మాట గుర్తుంచుకోండి, మీరు మాట్లాడేటటువంటి మాటల వలన భవిష్యత్తులో నష్టపోయేది కేవలం మీరొక్కరే. మీకు భవిష్యత్తులో వచ్చేటటువంటి ఏ నష్టమో ఏ కష్టానికి ఏ నాయకుడు కూడా మీకు ముందుండి మిమ్మల్ని ఆదరించడు. మీ కుటుంబాల గురించి ఆలోచించండి. రేపొద్దున ఎవరికైనా కోపం వచ్చి మా నాయకుని అన్నామని చెప్పి ఒక కత్తినో లేకపోతే రాయో తీసుకొని వచ్చి మీ మీద వేసాడనుకో, మీ పరిస్థితులు ఏమవుతాయి? ఒక 10 మంది చుట్టుకొని మీ కాళ్ళు చేతులు ఇరగొట్టారనుకో, మీ పరిస్థితి ఏమవుతుంది? దయచేసి మీ అందరికీ సోషల్ మీడియాలో ఇలా విరుచుకుపడుతున్నటువంటి మీ అందరికీ ఒక విజ్ఞప్తి, దయచేసి అనవసరంగా పెద్ద వ్యక్తుల్ని నోటికొచ్చినట్లు మాట్లాడేసినంత మాత్రాన మనం హీరోలు అయిపోతామని అనుకోకండి. మీ కుటుంబాల గురించి ఆలోచించండి. భవిష్యత్తులో మీరు నిజంగా మీరు రాష్ట్రం పట్ల మా పట్ల అంత ఆపేక్ష ఉందనుకోండి, సో శాంతియుతంగా పోరాడండి. అంతేగాని నాయకుల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేయడం ద్వారా మనం హీరోలం అయిపోము. మీ కుటుంబాల గురించి ఆలోచించండి. రేపొద్దునే మీరు పోయారనుకో, మీ కుటుంబం బజారు పాలు కాకుండా ఉండాలంటే మీరు మీ కుటుంబానికి ముఖ్యము. దయచేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నటువంటి మీ అందరికీ ఓ విజ్ఞప్తి, దయచేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడండి. ఒక నాయకుడు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని దూషించడు, ఎదుటి నాయకుడిని గౌరవిస్తాడు. అటువంటి నాయకులుగా మీరు మారాలనుకుంటే దయచేసి మీ నోటు దురుసుతనం తగ్గించుకోండి, వినయం కలిగి ఉండండి. మా పక్షాన మీరు పోరాడి మాకు మేలు చేయాలనుకుంటే సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేయండి, అధికారులను నిలదీయండి, మా పక్షాన పోరాడండి. అంతేగాని సోషల్ మీడియాలో ఎవడో ఒకడో ఇద్దరో మీకు చప్పట్లు కొడుతున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారనుకోండి, రేపొద్దునే మీ కుటుంబం బజారు పడినప్పుడు లేకపోతే 10 మంది మీపై దాడి చేసినప్పుడు వీడెవ్వడు కూడా మీ పక్షాన వచ్చి నిలబడడు. ఏ రాజకీయ నాయకుడు కూడా మీకు అండగా దండగా ఉండడు. ఇది వాస్తవం. దయచేసి తగ్గించండి, మీ నోటి దురుసుతనం తగ్గించుకోండి. ఇది కేవలం మీ మంచి కొరకే చెప్తున్నాను. నీకు తాట తీస్తాను. పవన్ కళ్యాణ్ కాదు, వాడిని పుట్టించిన వాడు అయ్యి కూడా నేను కాపాడలేడు. లేని నువ్వు అసెంబ్లీకి వచ్చిన బాలకృష్ణ గారి గురించి మాట్లాడే అర్హత గాని ఇలా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేయడం ద్వారా ఏ ప్రయోజనం ఉండదు. మా కొరకు మేలు చేయాలనుకుంటే పార్టీలు పదవులు అవసరం లేదు. మీకు ప్రజల పక్షాన పోరాడటానికి అధికారమే అవసరం లేదు. అధికారం ఉంటేనే ఏదో సాధిస్తాం అనుకోవడం అపోహ మాత్రమే. వాటిని విస్మరించండి. పార్టీల మెప్పు కాదు, పార్టీ నాయకుల మెప్పు కాదు మీకు కావాల్సింది. ప్రజలకు మేలు చేయాలనే నిజమైనటువంటి తపన ఉంటే ఆ పక్షాన పోరాడండి. నా విన్నపం ఇది. దయచేసి మంచి మనసుతో అర్థం చేసుకోండి.